సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. శుభములు సగిడి యేసుని బలి పూజకై, శుభములు సగిడి శ్రీ యేసుని బలి పూజకై తరలి రండి జనులారా. కదలి రండి కలసి రండి ముదమారా. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం గణ స్వాగతం. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. భూమ్యాకాశాల నిర్మాణితుడు, జీవకోటి ఆరాధితుడు. భూమ్యాకాశాల నిర్మాణితుడు, జీవకోటి ఆరాధితుడు. మనిషిని చేసిన మహిమాన్వితుడు, మనిషిని చేసిన మహిమాన్వితుడు. మహిజనులను నడిపించే మహోన్నతుడు, మహిజనులను నడిపించి మహోన్నతుడు. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం గణ స్వాగతం. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. కదలి రండి కలసి రండి ముదమారా. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం అనకాపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సిల్లా గోపాలరావు మరియు పిల్లా నిర్మల ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న పిల్లా నిర్మల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. పిల్లా మేరీ తెరసమ్మ, సీతారామయ్య, ఫ్రాన్సిస్ ఆత్మల నిత్య విశ్రాంతి తలంపులు నెరవేరినట్లను కృతజ్ఞతాబలిని శరత్ చంద్ర, దివ్యశ్రీ, బిందు మంజరి, అశోక్, ఐషాని, తుషాంత్ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు ఈనాటి జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. జన్మదినం జరుపుకుంటున్న అమర్లపూడి చిన్నప్పకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లును అమర్లపూడి లూర్దుమేరి, మధుసూదన్, సునీల్, కార్తీక్, దివ్యహర్షిత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న నెక్కంటి రక్షిత్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరినట్లును తల్లిదండ్రులు నెక్కంటి ప్రదీప్ రెడ్డి, కవిత, అమ్మమ్మ, తాతయ్య, ఏరువ బాలశివరెడ్డి, చిన్నమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మిత్రాసనం పులివెందుల విచారణ ఏరువ శ్వేతకు సుఖప్రసవం ప్రసాదించమని శ్రేయస్ రెడ్డి, కార్తీ, రిషాంత్ రెడ్డి నిర్విఘ్నులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని బండి అల్ఫోన్సమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జన్మదినం జరుపుకుంటున్న ఎస్ జయకర్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. శ్రీకాకుళం మిత్రాసనం పార్వతీపురం విచారణ గుంటా అనిల్ కుమార్ జన్మదిన సందర్భముగా ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థిస్తూ భార్య గుంటా అనూష, అమ్మ వినోదినమ్మ,
లలితమ్మ, నారయ్య కోరుతున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది ప్రజలు ప్రభువును వెంబడించటం చూచి ప్రభువు మురిసిపోలేదు. నా వెనుక ఇంతమంది అనుచరులున్నారు ఆయన అని ఆయన భావించకుండా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచుండగా ఆయన వారి వైపు తిరిగి 3 షరతులను పెడుతూ ఉన్నారు ఆయనను అనుసరించాలి అంటే. ఈనాటి సువార్తలో ప్రభువును అనుసరించుటకు కావలసిన 3 నియమాలను మనం వింటూ ఉన్నాం. అదేవిధముగా ఈరోజు మనము పునీత చార్లెస్ బొరోమియో గారి యొక్క స్మరణను కూడా కొనియాడుతూ ఉన్నాము. తన ప్రజల కోసం ఆయన జీవించారు. ఒక పీఠాధిపతిగా, అత్యంత సామాన్యునిగా, ఒక కాపరిగా జీవించి ఈనాటి సువార్త పలికినటువంటి పలుకులను ఆయన ఆధారముగా చేసుకొని ప్రభువుకు నమ్మకమైన విశ్వాసపాత్రుడైనటువంటి సేవకునిగా పునీత చార్లెస్ బొరోమియో గారు జీవించారు. మరి మనందరము కూడా ప్రభువును వెంబడించాలంటే ఈరోజు సువార్తలో ప్రభువు చెప్పినటువంటి 3 నియమాలను అనుసరిద్దాం. వాటిని విఫలమైనందుకు, ఆయన్ను ప్రేమించుటకు, పొరుగు వారిని ప్రేమించుటకు మనం ప్రయత్నం చేయకుండా ఉన్నందుకు, విఫలమైనందుకు ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పునీత చార్లెస్ బొరోమియో గారికి నీవు ప్రసాదించిన మంచి మనస్తత్వమును నీ ప్రజలకు కూడా అనుగ్రహింపుము. తద్వారా నీ శ్రీ సభ నిత్య నూతన తేజస్సుతో ప్రకాశించునుగాక. ఆ సభ క్రీస్తుతో ఐక్యమై అతనిని పోలి జీవించుచు అతని రూపమును ప్రపంచమునకు ప్రత్యక్షపరచునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము
భయముతోనూ జాగరూకతతోనూ మీ రక్షణకై శ్రమింపుడు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, నేను మీతో ఉన్నప్పుడు మీరు నాకు విధేయులై ఉన్నదానికంటే నేను మీకు దూరముగా ఉన్న ఇప్పుడు మీరు నాకు విధేయులై ఉండుట అత్యవసరము. భయముతోనూ జాగరూకతతోనూ మీ రక్షణముకై శ్రమింపుడు. ఏలైనా ఆయన ఉద్దేశమునకు మీరు విధేయులై సమ్మతించున్నట్లు చేయుటకు దేవుడు మీ యందు కార్యసిద్ధిని కలిగించుచున్నాడు. మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదములు లేకుండా చేయుడు. అప్పుడు నీచులు వక్రబుద్ధులు గల ఈ లోకంలో మీరు దేవుని సుపుత్రుల వలె నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను ఉందురు. మీరు జీవవాక్కునకు అంటిపెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగొందుదురు. మీరు అట్లు చేసినచో క్రీస్తు దినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలైనా నా ప్రయత్నము కానీ కృషి కానీ వ్యర్థము కాలేదని అది నిరూపించును. ఒకవేళ మీ విశ్వాసమనుడు బల్యర్పణపై నన్ను నేను ఒక పానబలిగా దారపోయవలసినప్పటికీ నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అట్లే మీరును ఆనందించి నాతో సంతోషింపుడు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలెను? అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదికి ఎత్తి వచ్చి నన్ను కబలింప చూసినచో వారే కుప్పకూలిపోవుదురు. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటియే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలననియు ఆయన సౌందర్యమును గాంచవలననియు దేవాలయమున ఆయన సలహా అడుగుకోవలననియు నా కోరిక. అందరూ. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము, నాకు రక్షణము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. ఓ ప్రభు, ఓ ప్రభు, నీతో ఉండగా నీ వద్ద నేర్చుకొనగా నీ సువార్త ప్రకటింపగా నన్ను దీవించుము. నీ పిలుపును నేను వింటిని, నీ శిష్యునిగా ఉండగోరితిని. నిన్ను వెంబడింపగోరి వదిలి తిని నా సన్నిహితులను.
నిన్ను అనుసరింపగోరి త్యజించి తిని నా సర్వస్వమును. నిన్ను వెంబడించగోరి వదిలి తిని నా సన్నిహితులను. నిన్ను అనుసరింపగోరి త్యజించి తిని నా సర్వస్వమును. నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నీ సిలువను ఎత్తుకొని నడుతును నీ వెనుక. నన్ను బలపరచుము, నాకు శక్తి నీయుము. నన్ను బలపరచుము, నాకు శక్తి నీయుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము వచనములు 25 నుండి 33 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త అధ్యాయము 14 వచనములు 25 నుండి 33 వరకు. గొప్ప జన సమూహము యేసును వెంబడించి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యయము గుణించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ సూర్యుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రు రాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపింపక పూర్వమే రాయభారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజించిన తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితం ముగిసినటువంటి సమయంలో మనము వేసుకునేటటువంటి ప్రశ్న నా దగ్గర ఎంత ఉంచుకున్నాను అని కాదు, కానీ నేను ఇతరులకు ఎంత ఇచ్చి వేశాను. ఎంత ఉంచుకోగలిగాను కాదు, ఎంత ఇవ్వగలిగాను. ఎంత విజయం నేను సాధించాను అని కాదు, కానీ నేను ఏమి చేయగలిగాను. నేను ఎంత మిగిల్చాను కాదు, కానీ ఎంత త్యాగము చేయగలిగాను. ఎంత గౌరవం నేను పొందగలిగాను కాదు, ఎంత ప్రేమను నేను చూపించగలిగాను ఇతరుల మీద, ప్రపంచం మీద. ఎంత సేవను నేను చేయగలిగాను. ఈ ప్రశ్నలు మనం ఎదుర్కొనాలి. ఈరోజు సువార్తలో ప్రభువు తనను అనుసరించుటకు 3 షరతులను పెడుతున్నారు. నిన్నటి సువార్త మనం తీసుకున్నట్లయితే భోజనము పిలిచిన వారితో గురించి ఒక ఉపమానం చెప్పారు ప్రభువు. విందుకు ఏర్పాటు చేసి పిలువబడిన వాళ్ళను అంతయు సిద్ధమైనది రమ్మని చెప్పినప్పుడు అందరూ కూడా సాకులు చెప్పారు. నిన్న సువార్తలో మొదటివాడు ఏం చెప్పాడు? నేను ఒక పొలము కొన్నాను, దానిని చూచి రావలేను.
కొన్న తర్వాత చూసి వచ్చేది ఏంటి? కొనక ముందు చూస్తారు పొలం మంచిదా కాదా అని. ఆ తర్వాత రెండవ వాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింపబోచున్నాను. ఎడ్లని కొనక ముందు పరీక్ష చేస్తారు. కానీ వీడు, నేను ఎడ్లు కొన్నాను కాబట్టి పరీక్షింపబోతున్నాను. మూడవ వాడు, నేను వివాహము చేసుకుంటుని కనుక రాలేను. అంటే వివాహం ఆ రోజే అయినట్టు, ఎప్పుడూ అయింది ఇతనిది వివాహం. ఈ విధముగా 3 రకాల సాకులు చెప్పారు నిన్న సువార్తలో. అందుకే ప్రభువు ఈ సాకులు చెప్పే వాళ్ళందరూ కూడా ఆయనను వెంబడించడం చూచి ఈరోజు సువార్తలో 3 షరతులు పెడుతున్నారు. మీరు నన్ను అనుసరించాలి అంటే మొట్టమొదటిగా మీ ప్రాధాన్యతలేమిటి? వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? జీవితంలో నీ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావు అని నీవు మొట్టమొదటిగా పరిశీలించుకోవాలి. ఒక మనిషి 70 సంవత్సరాలు యావరేజ్గా బ్రతికినట్లయితే ఈ 70 సంవత్సరాలలో మనం ఏం చేస్తాం, ఏ పని కోసం ఎంత సమయం కేటాయిస్తామని ఒక స్టడీ చేయబడింది. మనం గనక 70 సంవత్సరాలు బ్రతికితే 70 సంవత్సరాలలో 23 సంవత్సరాలు నిద్రపోతానికి అయిపోతుంది. అంటే 33% మన జీవితంలో 70 ఏళ్ళు గనక మనం బ్రతికితే 23 సంవత్సరాలు, ఆ 70 సంవత్సరాలలో 23 సంవత్సరాలు నిద్రపోవటానికే సరిపోతుంది మనుషులకి. ఆ తర్వాత పని చేయటం, ఉద్యోగం కానీ ఏ పనైనా కానీ 16 సంవత్సరాలు దానికోసం కేటాయిస్తాం. అంటే 23% సమయాన్ని దానికోసం మనం కేటాయిస్తామట. ఆ తర్వాత ప్రయాణం చేయటానికి 6 సంవత్సరాలు. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే 6 కాదు 12 సంవత్సరాలు అవుతుంది పోవాల్సినటువంటి సమయం. ప్రయాణం చేయటానికి 6 సంవత్సరాలు. మన జీవితం 70 ఏళ్ళు బ్రతికితే 70 ఏళ్లలో 6 సంవత్సరాల సమయం ప్రయాణానికే, అంటే 9%. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవటానికి 4.5 సంవత్సరాలు, అంటే లీజర్, అంటే 6% మళ్ళీ అది. టీవీ చూడటానికి 8 సంవత్సరాలు కేటాయిస్తామట మన జీవితంలో. 70 ఏళ్ళు బ్రతికితే 70 ఏళ్లలో 8 సంవత్సరాలు టీవీ చూడటానికే సరిపోతుంది. అంటే ఆ తర్వాత తినటానికి 6 సంవత్సరాల సమయం తినటానికే సరిపోతుంది. ఇది 70 సంవత్సరాల బ్రతుకులో, 70 సంవత్సరాల జీవితంలో 6 సంవత్సరాలు తిండి కోసమే, అంటే 9%. ఆ తర్వాత అనారోగ్యం 4 సంవత్సరాలు అనారోగ్యంతో ఉంటామట 70 సంవత్సరాలు మామూలుగా బ్రతికితే, అంటే 6%. ఇక చివరిగా మతం కోసం, విశ్వాసం కోసం మనం బ్రతికేది 256 రోజులే. 70 సంవత్సరాలు బ్రతికితే మనం ఎన్ని రోజులు, ఎంతసేపు చర్చిలో గడుపుతామని లెక్క వేస్తే మొత్తం మన ఆదివారాలు కానీ అన్నీ ఆ 1-2 గంటలు మొత్తం కలిపితే 256 రోజులు మాత్రమే వస్తుందట. నిద్రపోవటానికి 23 సంవత్సరాలు కేటాయిస్తాం, తిండి తినటానికి, ఆ తర్వాత పని చేయటానికి, ప్రయాణాలు చేయటానికి, రోగాలకు, అన్నిటికీ సంవత్సరాలు గడిపే మనం 70 సంవత్సరాల బ్రతుకులో మనం దేవాలయానికి వెళ్ళి దేవునితో మతం కోసం ఉండేది కేవలం 256 రోజులు. అంటే 1% కూడా లేదు, 0.7% మాత్రమే మనం మన జీవితాన్ని ఆధ్యాత్మిక చింతన కోసం బ్రతుకుతున్నామని ఈ స్టడీలో అర్థమవుతూ ఉంది. అంటే ఏమిటి మన ప్రయారిటీస్, మన ప్రాధాన్యత ఏమిటి మానవ జాతిది అని ఈ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అది మొట్టమొదటిది, నీ ప్రాధాన్యత ఏమిటి అని నీవు ఆలోచించు. రెండవది, ఎంత వెల కట్టాలి అని హెచ్చించాలి. అంటే ఒకటి పొందాలి అంటే ఒకటి నీవు కోల్పోవాలి. ఏదైతే నీవు పొందాలనుకుంటున్నావో ఆ పొందాలనుకున్నటువంటి దానికోసం నీవు కోల్పోవటానికి సిద్ధముగా ఉన్నావా? అందుకే గోపురము కట్టేవాడు కూర్చుండి మొత్తం లెక్కలేస్తాడు, ఇల్లు కట్టేవాడు మొత్తం సిద్ధము చేసుకొని కట్టుబడి మొదలు పెడతాడు. అదే విధముగా ప్రభువును అనుసరించాలంటే నీవు ఎంత వెల కట్టాలి
నీవు ఆలోచించావా? అదే విధముగా వివాహం చేసుకునేవాడు కూడా తాను సిద్ధముగా ఉన్నాడా లేదా ఈ వివాహ అంతస్తులోకి ప్రవేశించటానికి, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్, అది ఎంత వెల కట్టాలి అని ముందే మనం లెక్కించుకోవాలి. ఇక మూడవది, నీవు ఆ వెలను కట్టాలి. వెల కట్టడం అంటే ఏమిటి? ప్రభు చెప్తున్నారు, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, కడకు తన ప్రాణమునైనను త్యజింపాలి. ఆ తర్వాత తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. అపోస్తుల జీవితంలో ఇదే జరిగింది. యేసు ప్రభువును వెంబడించినందుకు గాను వారు ఈ వెలను కట్టారు. దే పెయిడ్ ద ప్రైస్. 12 మంది అపోస్తులలో అంద్రెయ సిలువ మీద కొట్టబడ్డాడు. సైమన్ పేతురు గారు ఆయన తలక్రిందులుగా సిలువ మీద చంపబడ్డాడు. బర్తలోమయి ఆయన బ్రతికి ఉండగానే ఒక వేపుడులాగా, కూర వేపుడులాగా ఆయన వేపబడ్డాడు. ఆ తర్వాత యాకోబు శిరచ్ఛేదనం గావించబడ్డాడు. అల్ఫై కుమారుడైన యాకోబు ఆయన చనిపోయిన దాకా కొట్టబడ్డాడు రాళ్లతో. ఆ తర్వాత తోమాసు గారు ఒక కత్తివాతకు గురైపోయారు. తద్దయస్సు గారు బాణము చేత చంపబడ్డారు. సైమన్ సిలువ మీద కొట్టబడి చంపబడ్డాడు. ఫిలిప్పు గారు ఉరితీయబడ్డారు. ఈ విధముగా ఈ అపోస్తులందరూ ప్రభు కోసం రక్తాన్ని చెందించారు. ఒక్క యోహాను గారు తప్ప. ఆయన ఒక్కడే ముసలిప్రాయం వల్ల మరణించాడు. కానీ ఆయన కూడా తన జీవితం చివరి రోజుల్లో బంధింపబడ్డాడు, బందీగా ఆయన చేయబడ్డాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువును అనుసరించుటకు మనం ఒక వెల కట్టాలి, ఒక ఖరీదును కట్టాలి అని ఈ సువార్త ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీత చార్లెస్ బొరోమియో గారి యొక్క జీవితానికి అద్దం పడుతూ ఉంది. పునీత చార్లెస్ బొరోమియో గారు జీవించినది కేవలం 48 సంవత్సరాలు మాత్రమే. ఆయన 1538లో జన్మించి 1584లో ఇదే రోజున ఆయన పరమపదించారు. చిన్న వయస్సులోనే ఆయన ఒక రాజకుటుంబానికి, ధనిక కుటుంబానికి చెందినవాడైనా కూడా వివాహం ఆడకూడదు అని నిర్ణయించుకొని గురువు కావాలనుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారం 22 సంవత్సరాలకే, అంత చిన్న ప్రాయంలోనే ఆయన కార్డినల్గా ఎన్నుకోబడ్డాడు. ఆ రోజుల్లో కథోలిక మతం 2 ముక్కలుగా చీలి మార్టిన్ లూథర్ ఇతర సంఘాల వారు కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెట్టగా తిరుసభను సంరక్షించటం కోసం ఈయన ఎంతో పాటుపడ్డాడు. 1576వ సంవత్సరంలో ఈ రోజున మనం ఏ విధముగా కరోనాతో విలవిలలాడుతున్నామో 1576లో అతి భయంకరమైనటువంటి ప్లేగు వ్యాధి వ్యాపించింది. అయితే ఆయన ఉన్నటువంటి పట్టణమంతా కూడా ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉండగా ప్రభుత్వాధికారులు, వైద్యులందరూ కూడా చేతులెత్తేసేయగా ఈయన మాత్రం ఆ రోగులకు సేవ చేశాడు. ఆ రోజుల్లో ప్రతిరోజు 60 నుంచి 70 వేల మందికి భోజనాలు పెట్టేవాడట. ఈ ప్లేగ్ వ్యాధిగ్రస్తులకు తినటానికి కూడా తిండి లేదన్నప్పుడు చివరకు ఆయన ఎంత త్యాగం చేశాడంటే తాను నిద్రించేటటువంటి మంచాన్ని కూడా అమ్మివేసి పేదలకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత భిక్షగాళ్ళ ప్రక్కన కూర్చుని రోడ్డు ప్రక్కన వారికి పరలోక జపం, మంగళవార్త జపం నేర్పించేటటువంటి వాడు. ఈ విధముగా ఒక మంచి కాపరిగా, మంచి శిష్యునిగా పునీత చార్లెస్ బొరోమియో గారు తన యొక్క జీవితాన్ని ప్రభువు కోసం వెచ్చించారు. మరి ఈ రోజున ఆయనను వెంబడించేటటువంటి మనం ప్రభువు పెట్టేటటువంటి 3 షరతులను స్వీకరిద్దాం. వెనుదిరగకుండా మనకు ఆయన ఇచ్చేటటువంటి సిలువను వెత్తుకొని ఆయన వెంబడిద్దాం. అందరు కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను, తలంపులను, కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ముఖ్యముగా తమ యొక్క మఠవాస జీవితము ద్వారా నిన్ను అనుసరించాలని, అదేవిధముగా జ్ఞాన స్నానము ద్వారా నిన్ను అనుసరించాలని నిర్ణయించుకున్నటువంటి బిడ్డలందరూ ఈ రోజున మీరు పెట్టేటటువంటి ఈ 3 నియమములను స్వీకరించి నిబద్ధతతో మేము అనుసరించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు
ఈ పూజను పెట్టించే కుటుంబాల కోసం, బిడ్డల కోసం మేము వేడుకుంటున్నాము. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయుర ఆరోగ్యములను అనుగ్రహించండి. వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల మధ్య ప్రేమ, అన్యోన్య దాంపత్య జీవితాన్ని, ఇతర ఉద్దేశాలతో ఈ పూజను పెట్టిస్తున్నటువంటి వారి కుటుంబాలను, తలంపులను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగులందరినీ కూడా స్వస్థపరచండి. అదేవిధముగా ఈ కరోనా వ్యాధి బారిన పడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉండగా, వ్యాపారాలు నష్టాలకు గురైపోతూ ఉండగా, ఉద్యోగాలు కోల్పోతూ ఉండగా, అటువంటి వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించుటకు కావలసిన అన్ని వనరులను సమకూర్చండి. మీ యొక్క అనుగ్రహం ద్వారా అతి త్వరలో దీనికోసం ఒక వ్యాక్సిన్ను కనుగొని ప్రపంచమంతా సాధారణ స్థితికి వచ్చే విధముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము వేడుకుంటున్నాము. వారు చేస్తున్నటువంటి త్యాగానికి గాను వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతు. నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా. నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత చార్లెస్ బరోమయో సంస్మరణ నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో వీక్షింపుము. ఈ బలి ఫలితముగా ఈ పునీతుడు తన ప్రజలకు కాపరిగా రూపొందెను, శ్రద్ధగల పుణ్య జీవితమును జీవించెను. మేము కూడా మా పుణ్యక్రియల ద్వారా మంచి ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సొగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత చార్లెస్ బొరోమియో గారితోను, పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానము ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకపాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. పునా జేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమను పంచి ప్రభు విందునకై వేగమిరారండి. శాంతిని ఒసగి ప్రభు విందునకై పరుగిడిరారండి. ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు. ఆత్మ ఆకలిని తీర్చునది విందు, ఆత్మదాహమును తీర్చునది విందు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. రండి రండి ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. ప్రేమను పంచి ప్రభు విందునకై వేగమిరారండి. శాంతిని ఒసగి ప్రభు విందునకై పరుగిడిరారండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత చార్లెస్ బరోమియో తన ధర్మమును విశ్వాసపాత్రముగా నెరవేర్చెను. ఎంతో ఉత్సాహముతో సోదర ప్రేమ కలిగి జీవించెను.
ఇప్పుడు పరమ విరహస్యములో పాల్గొనిన మాకు కూడా అతని యందున్న దృఢత్వమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు. నిరాశ చెందక నేల మీద న్యాయమును నెలకొల్పుటకు. భూమిపై వసించు నరులకు. భూమిపై వసించు నరులకు నా వాక్కును ప్రకటించుటకు. నా వాక్కును ప్రకటించుటకు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు. నా ఆత్మతో నిండినవాడు. నాకు ప్రీతిని కలిగించువాడు.